ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. జనవరి 1వ తారీఖు నుంచి 2026 నుంచి డిసెంబర్ 31వ తారీఖు 2026 వరకు కూడా ఆంగ్లమానం అంటే ఇంగ్లీషు తేదీల ప్రకారంగా ఈ సంవత్సరంలో 2026లో ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ప్రధానంగా మనకి ప్రామాణికంగా ఏమిటి అంటే మనకు తెలుగు సంవత్సరాది అనేది వస్తుంది. ఉగాది దగ్గర నుంచి మళ్ళీ వచ్చే ఉగాది వరకు కూడా మనం ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు, మౌఢ్యాలు, మూడాలు, గ్రహ సంచారం, వివాహానికి సంబంధించిన, గృహప్రవేశానికి సంబంధించిన, ఉపనయన సంబంధించినవి, గ్రహణాలు, ఇవన్నీ కూడా మనం లెక్క కడుతూ ఉంటాం. అయితే 2026 ప్రామాణికం అనేది కాదు, కానీ ప్రతి నెలలో మనం రాశి ఫలితాలు తెలుసుకుంటూ ఉంటాం కదా. జనవరి నెలలో, ఫిబ్రవరి నెలలో, మార్చి నెలలో. అలానే 2026 మొత్తం కూడా గ్రహ సంచార వీక్షణ ఏ విధంగా ఉంది, గ్రహగమన గతులు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవాలి. ఎప్పుడైనా సరే ప్రజలందరూ కూడా, వీక్షకులందరూ కూడా ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే ఇవన్నీ కూడా బర్త్ చార్ట్ కాదు. బర్త్ చార్ట్ అంటే ఏమిటంటే ఒక చెట్టుకి వేళ్ళుండి పైన ఏదైతే ఆకులు వస్తుంటాయి, ఆ ఆకులు ఎప్పుడు కూడా మనకి రైన్ సీజన్లో వస్తాయి, వింటర్ సీజన్లో ఉంటాయి, సమ్మర్ సీజన్లో అవి కింద పడిపోతుంటాయి. అది గోచారం అంటారు. అంటే ట్రాన్సిట్ సిస్టానికి బర్త్ చార్ట్కి లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉందని ప్రజలందరూ కూడా, ప్రేక్షకులందరూ కూడా తెలుసుకోవాలి. బర్త్ చార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అది లగ్నం నుంచి క్యాలిక్యులేట్ చేస్తారు. ఇదేమో గోచారం అంటే ఇప్పుడు కూడా చంద్రుడి యొక్క సంచారం నుంచి రాశి ఫలితాలను లెక్క వేస్తుంటారు. వాళ్ళ యొక్క రాశి నుంచి ఏ ఏ స్థానాల్లో ఏ ఏ గ్రహాలు ఉన్నాయని మనం సూచిస్తాం. అయితే ఇక్కడ ఎందుకు చూస్తున్నారు గోచారాన్ని అంటే ముఖ్యంగా ఎంత కృషి చేసినా ఆవగిందంత అదృష్టం ఉండాలంటారు. ఆ అదృష్టం కూడా వితిన్ సెకండ్లో రావచ్చు, నిమిషాల్లో రావచ్చు. కాబట్టి గోచారం అనేది కూడా 20% సపోర్ట్ చేస్తుంది, 80% ఎప్పుడు కూడా బర్త్ చార్ట్ అనేది సపోర్ట్ చేస్తుంది. అయితే 2026లో ముఖ్యంగా మనకి గ్రహగమన గతులైన గురువు, శని, రాహుకేతులు, మిగతా గ్రహాలన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం. ఈ 2026లో త్రిగ్రహ కూటాలు, అలానే చాతుర్గ్రహ కూటమి, పంచగ్రహ కూటాలు కూడా కొన్ని గ్రహాల యొక్క కంజంక్షన్ అనేది ఏర్పడింది. ముఖ్యంగా గురువు దగ్గరికి వచ్చేటప్పటికల్లా ధనకారకుడైన గురువుని ఒకసారి మనం పరిశీలన చేస్తే ప్రధానంగా జూన్ 2వ తారీఖు నుంచి కర్కాటక రాశిలోకి దేవగురువైన బృహస్పతి ప్రవేశం చేయటం, అక్టోబర్ 31 వరకు కూడా మళ్ళీ సింహంలోకి ప్రవేశం చేసి అతిచారంతో సింహంలోకి ప్రవేశం చేయడం జరుగుతుంది. మళ్ళీ ముఖ్యంగా ప్రధానంగా డిసెంబర్ 18వ తారీఖున అదే సింహరాశిలో వక్రగతి, అంటే అదే సింహరాశిలో అతిచారము, వక్రగతి. జూన్ 2 దగ్గర నుంచి అక్టోబర్ 31 వరకు కర్కాటకంలోను, ఆ తర్వాత సింహరాశిలో అతిచారము, వక్రగతిలో గురువు ఉంటాడు. అలానే శని యొక్క ప్రభావం ఎలా ఉండబోతుందంటే జూలై 25 దగ్గర నుంచి డిసెంబర్ 10వ తారీఖు వరకు కూడా అదే మీనరాశిలో శని వక్రస్థితిలో ఉండటం, రాహుకేతువులు ప్రధానంగా డిసెంబర్ 7వ తారీఖున రాహు మకర రాశిలో సంచారం చేయటం, కేతు వచ్చేటప్పటికల్లా కర్కాటక రాశిలో సంచారం చేస్తారు. ఇది ప్రధానమైన 4 గ్రహాలు. మిగతావన్నీ కూడా రవి, బుధ, శుక్రగ్రహాలు నెల రోజులకు ఒకసారి ఒక రాశి నుంచి మరొక రాశికి మారటం, కుజుడు 45 రోజుల పాటు, చంద్రుడు 2.5 రోజుల పాటు మారుతారు. ఈ ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో 2026లో ఒకసారి తెలుసుకుందాం. కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యంగా ప్రధానంగా వాళ్ళకి అక్టోబర్ 31 నుంచి కూడా గురుబలం అనేది బాగా పెరుగుతుంటుంది. సింహరాశిలో సంచారం చేయటం వల్ల, ద్వితీయ స్థానంలో ఉండటం వల్ల లాభాలు కలిగే అవకాశం ఉంటుంది. అక్టోబర్ 31 వరకు మీరు పొదుపు పాటించండి, డబ్బులు మితంగా ఖర్చు చేయండి. ఆకస్మికంగా ధనలాభాలన్నీ కూడా కలిగేవి అక్టోబర్ 31వ తారీఖు తర్వాతనే ధనలాభం కలుగుతుంది. అంటే డబ్బును ఎక్కడ ఖర్చు పెట్టాలో అక్కడ ఖర్చు పెట్టండి. ఏదైనా ఉద్యోగ ప్రయత్నాలు చేయాలన్నా కూడా అక్టోబర్ 31 నుంచే, అంటే 2026లో సెకండ్ హాఫ్ అనేది మీకు బాగుంటుంది. మంచి ఉద్యోగాలు, ప్రమోషన్లు, వ్యాపార భాగస్వామ్యం బాగా కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. వృత్తిపరంగా అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దీర్ఘకాలిక ప్రయాణాలు చేస్తారు, ప్రయాణాల వల్ల లాభం కలుగుతుంది. నిష్ణాతులైన వ్యక్తుల వల్ల కూడా మంచి లాభాలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వివాహాది శుభ కార్యక్రమాలు కూడా, ప్రయత్నాలన్నీ కూడా అక్టోబర్ 31 నుంచే చేయండి. చాలా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అలానే శని యొక్క బలాన్ని మనం చూసుకునేటట్టయితే శని వక్రస్థితిలో ఉన్నాడు మీనరాశిలో.
వక్రస్థితిలో ఉండటం వల్ల మనకి ఏదైతే జూలై 25వ తారీఖు నుంచి వక్రస్థితిలో ఉండటం వల్ల కొంత ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలగకుండా చూసుకోండి. ఏదైనా మాట్లాడటంలో మితంగా మాట్లాడాలి. ఏదైనా వస్తువులు కొనుగోలు చేయాలన్నా, ఇళ్ళు కొనుగోలు చేయాలన్నా, నూతన వ్యాపారాలు పెట్టుబడి పెట్టాలన్నా, భాగస్వామ్య వ్యాపారంతో కూడా కొంత జాగ్రత్తగా ఉండండి. మితంగా పెట్టుబడి పెట్టి ముందుకు వెళ్ళండి. అలానే రాహు యొక్క బలాన్ని మనం చూసుకున్నట్లయితే కర్కాటక రాశి వాళ్ళకి రాహు యొక్క బలం జూన్ ఏదైతే మనకి డిసెంబర్ 6వ తారీఖు వరకు కూడా రాహు అష్టమ స్థానంలో ఉంటున్న ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టండి. అంటే విదేశాలకు వెళ్ళే అవకాశాలు కొంత లేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. పనులన్నీ కూడా దగ్గరికి వచ్చినట్టు వచ్చి వెనక్కి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నిరుత్సాహము నిస్పృహ లేకుండా చూసుకోవడం చాలా మంచిది. అలానే డిసెంబర్ 7వ తారీఖు నుంచి రాహు వచ్చేటప్పుడు మకర రాశిలో సంచారం చేయడం వల్ల కర్కాటక రాశి వాళ్ళకి సప్తమంలో రాహు యొక్క సంచారంలో వివాహాది శుభ కార్యక్రమాల్లో లేట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అలానే కేతువు యొక్క బలం అంటే డిసెంబర్ 6 వరకు కేతువు యొక్క బలం వల్ల కుటుంబ స్థానంలో ఉండటం వల్ల కుటుంబ పరంగా ఫ్యామిలీ పరంగా ఇబ్బందులు లేకుండా భర్త ఒక మాట చెప్పినా భార్య ఒక మాట చెప్పినా కూడా కొంత ఆతృతతోటి సర్దుబాటుతనంతో ముందుకెళ్ళటం చాలా మంచిది. అలానే జన్మంలో కేతు వచ్చినప్పుడు ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలిగే సూచనలనే ఉంటాయి. అంటే టోటల్గా జనవరి నుంచి డిసెంబర్ వరకు కూడా రాహు అయినా కేతువైనా శని అయినా మిగతా గ్రహాలు శుక్రుడైనా రవి అయినా కుజుడైనా ఆరోగ్యపరంగా ఇబ్బందులు అనేవి సూచించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఆరోగ్యపరంగా జాగ్రత్త ఉండాలి. అవమానాలు పడకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. అలానే ఆదాయం అనేది కొంత పొదుపు చేసుకోండి. అంటే అక్టోబరు 31 నుంచి బాగుంటుంది. అక్టోబర్ 31 ముందు కానీ చాలా జాగ్రత్త ప్రవర్తించండి. అంటే డబ్బును ఎలా పడితే అలాగా ఖర్చు చేయొద్దండి. ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వద్దండి, అవుటర్స్కి. అలానే ఇంట్లో వాళ్ళకి పిల్లలకి వాళ్ళందరికీ ఇవ్వండి. కొంత డబ్బులు ఖర్చు అవుతాయి. జూను ఏదైతే మనకి అక్టోబరు 30 వరకు డబ్బులు ఖర్చు అవుతాయి. 31 తర్వాత మీకు బాగుంటాయి. 31 వరకు కూడా సింహరాశిలోకి గురువు సంచారం చేయటం వల్ల కర్కాటక రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. శుక్రగ్రహం కూడా ఈ సంవత్సరం బాగుంది. కుజుడు కూడా బాగుంది. ఇళ్ళు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. డబ్బులు ఆస్తులు ఏదైతే మీ డబ్బు అనేది ఆస్తుల రూపంలో కన్వర్ట్ అవుతాయి. నాకు డబ్బు ఖర్చు అవుతుందని ఆతృత పడాల్సిన పని లేదు. ఫైనాన్షియల్ పరంగా డెవలప్మెంట్ ఉన్నా ఏదో రకంగా చరాస్తి కాస్త స్థిరాస్తిగా మారిపోయే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎవరికి కూడా అవకాశం ఇవ్వద్దు. ఎవరితో కూడా ఎక్కువగా అతిగా మాట్లాడద్దండి. నేను చెప్పబోయే రెమెడీస్ అనేవి మీరు చేయండి, పాటించండి. ఏదైనా డౌట్లున్నా నా నెంబర్కి మీరు కాల్ చేసి తెలుసుకోవచ్చు. ప్రాబ్లం ఏం లేదు. అన్ని విషయాలు కూడా మీకు కూలంకషంగా, కానీ ముందు ముఖ్యంగా ఏంటంటే నెగిటివ్ అనేది పాజిటివ్ అనేది తెలుసుకోండి. నిజంగా నెగిటివ్ తెలుసుకుంటే మీరు డెవలప్మెంట్ చెందినట్టే. ఈ రాశి వాళ్ళందరూ కూడా ప్రధానంగా ఉద్యోగానికి భద్రత లేకుండా ఉద్యోగం కావాలనుకున్న వాళ్ళు సూర్యుడి యొక్క ఆరాధన చేయాలి. ఆదిత్యాయుధ్నే సహస్రకిరణాయ ధీమహే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, ఆరోగ్యపరంగా దీర్ఘకాలిక వ్యాధులు ఇబ్బందులు పడుతున్న వాళ్ళు అంగారకుణ్ణి, శనిని, రవిని ఆరాధన చేయాలి. ముఖ్యంగా రవిని ఆదివారం రోజున సూర్య నమస్కారాలు చేయటం, సూర్య దేవాలయాన్ని దర్శించటం, మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన, తత్పురుషాయుధే మహాసేనాయ ధీమహే తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, ప్రత్యేకంగా శనివారం రోజున శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేబరి ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణ హరి మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి. వివాహం కానీ ఎవరైతే స్త్రీలు ఉన్నారో వాళ్ళు ముఖ్యంగా వరపాశుపతాస్ రుద్రాభిషేకం, అఘోర గౌరీ పాశుపతాస్ రుద్రాభిషేకం, అబ్బాయిలు కన్యాపాశుపతాస్ రుద్రాభిషేకం చేసుకోవటం. ధనపరంగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపైస్వ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం. అలానే సంతానపరంగా సంతానం లేదు, సంతానం డెవలప్మెంట్ చెందలేదు, మాకు సంతానం కలగట్లేదనే వ్యక్తులు సంతాన గోపాలకృష్ణ మంత్రాన్ని చదువుకోవాలి. వీలైతే సంతాన గోపాలకృష్ణ యంత్రాన్ని తీసుకొని కూడా పూజ చేసుకోవచ్చు. ధనపరంగా కూడా కుబేర యంత్రాన్ని తీసుకుని కుబేర యంత్రాన్ని కూడా చక్కగా కొన్ని రోజుల పాటు పూజ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏదైనా వాస్తు ప్రకారంగా దోషాలున్న వ్యక్తులు మత్స్యంత్రము, వాస్తు యంత్రము, అష్టదిగ్బంధన యంత్రానికి పూజ చేయటము, భూమిలో స్థాపన చేయటం అనేది చేయాలి. అలా ప్రతిదానికి కూడా ఒక పరిష్కార మార్గం అనేది ఉంటుంది. భయభ్రాంతులు చెందాల్సిన పని లేదు.
అలానే ఉద్యోగం పరంగా నిలకడ లేదా, లేకపోతే వివాహం కావట్లేదా, ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలుగుతున్నాయా, ఫైనాన్షియల్ పరంగా డెవలప్మెంట్ లేకపోతుంది, ఎదుగుదల లేకపోతుందా, అన్నిటికి కూడా మీకు పరిష్కారం ఉంటుంది. ఆ పరిష్కార మార్గానికి తప్పకుండా మీరు మా నెంబర్ కాంటాక్ట్ చేసి మీరు తెలుసుకోవచ్చు. అలానే ప్రతిదానికి బర్త్ చార్ట్ మటుకు చాలా ఇంపార్టెంట్. రాశి ఫలాలు చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా నాయకంటి మల్లికార్జున శర్మ గారిచ్చే నిజమైన సందేశం ఏంటంటే, మీరు చాలామంది కూడా చూడండి, బుక్స్ చూడండి, ఆస్ట్రాలజీకి సంబంధించిన గ్రంథాలు కూడా చూడండి. గోచారం ఎప్పుడు కూడా 20%. మాకు జరగట్లేదు గురువుగారు, జరగట్లేదనే వాళ్ళందరికీ కూడా ముఖ్య గమనిక మీకు బర్త్ చార్ట్ చాలా ఇంపార్టెంట్. బర్త్ చార్ట్ 80% ఖచ్చితంగా రిజల్ట్స్ అనేది ఇస్తుంది. చాలామంది కూడా ఏం చేస్తారంటే, జాతకం అనేది, డబ్బు అనేది ఎక్కడ పొదుపు చేయాలి, ఎక్కడ ఖర్చు పెట్టాలో చాలామందికి తెలియకుండా నిజమైన వాటికి డబ్బులు ఖర్చు పెట్టలేకపోతున్నారు. ఇది మెయిన్ రోలు మన చేతుల్లోనే ఉంటుంది. 50% జీవితం అనే లైఫ్, ఆ లైఫ్ను మనం లీడ్ చేసుకొని ముందుకు వెళ్తే మనకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి పిల్లల యొక్క పెళ్ళిళ్ళు చేయండి, డబ్బులు సంపాదించండి, ఎవరికి అన్యాయం చేయొద్దండి, తల్లిదండ్రులు బాగా చక్కగా చూసుకోండి, అందరికీ సహాయం చేయండి, ముందుకు వెళ్ళండి. ఎందుకంటే ప్రపంచంలో మనం పుణ్యం మూటగట్టుకొని ముందుకు వెళ్ళాలి, నిజాన్ని తెలుసుకోవాలి. రాశి ఫలాల్లో కూడా నెగిటివ్ వచ్చిందని బాధపడద్దండి. ఆ నెగిటివ్ను పాజిటివ్ చేసుకోవటం అనేది ఎలా అనేది ఆలోచన చేయండి. వీలైతే నా గ్రంథాలు, నేను రాసిన చాలా 15 గ్రంథాలు ఉన్నాయి జ్యోతిష్యంలో. కాలసర్పయోగము, కాలసర్పయోగ చంద్రిక, రాహుకేతులు, ఛాయాగ్రహాలు, అలానే పుత్రగణపతి వ్రతము, బృహత్ పరిహార సింధు, స్వప్నశాస్త్ర ఫలదీపిక, ఇలాంటివన్నీ కూడా చాలా నెంబర్ ఆఫ్ సర్వదేవతా గోత్రపర్వర్లు పార్ట్ 1, పార్ట్ 2, అలానే జాతక చంద్రిక, వివాహ మార్తాండము అనే నెంబర్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి. రకరకాల పారాయణం చేయాల్సిన బుక్స్ కూడా ఉన్నాయి. ఆ బుక్స్కి కూడా మమ్మల్ని మీరు సంప్రదించవచ్చు. సంప్రదిస్తే మీకు పోస్టులో పంపించే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ప్రతిదానికి కూడా మాకు ఫోన్ చేయండి, మీరు సలహా తీసుకోండి. మంచిగా మీరు విజయం సాధించాలని 2026లో మీ అందరికీ కూడా పరమేశ్వరుడి యొక్క కరుణాకటాక్షం ఉండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.